వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ములిబాబు గారికి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మేడం సాంతి కుమార్ గారికి, అలాగే జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గారికి, శివ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ సూరిబాబు గారికి, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అయినటువంటి శ్రీ మమతా మేడం గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు లక్కరాజు రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఏఎస్ఆర్ జిల్లా అరకు పార్లమెంట్లో చింతపల్లి గ్రామానికి విచ్చేసాము. ఏదైతే ఈ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చామో రెండు ముఖ్య అంశాలను తీసుకున్నామండి. ఒకటి, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి శక్తి అభియాన్ ఇందిరా ఫెలోషిప్ అనే ఒక కార్యక్రమం, అలాగే నౌకరీతో నషా నహీ అనే ఈ రెండు కార్యక్రమాల మీద మేము గ్రామాన వాడవాడల ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రాం తీసుకున్నాం. ఇది ఇందిరా ఫెలోషిప్ అలాగే నౌకరీతో నషా నహీ ఈ రెండు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఇప్పుడు మేడం గారు మమతా నాగిరెడ్డి గారు ఇందిరా ఫెలోషిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందిరా ఫెలోషిప్ అంటే, ఆ శక్తి అభియాన్ అంటే మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ పాలిటిక్స్, మహిళల్ని ఉత్తేజపరిచే విధంగా, మహిళల్ని పాలిటిక్స్లోని అలాగే బిజినెస్లో అన్నింటిలో కూడా తీసుకొచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆ రోజు యూపీఏ 1 నుండి యూపీఏ 2లోని శ్రీమతి మేడం సోనియా గాంధీ గారికి ఏదైతే చిరకాల కోరిక 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఉన్నదో, దాన్ని యువజన కాంగ్రెస్ గట్టిగా తీసుకొని రానున్న రోజుల్లో ఈ మహిళలకి బిల్లు అదే ఈ ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు నౌకరీతో నషా నహీ, ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో విద్యార్థి యువకులకి 2 కోట్ల జాబ్ ఇస్తానని చెప్పింది. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యువకులలో లోకేష్ గారు 20 లక్షల జాబులు ఇస్తానని చెప్పారు. ఈరోజు దేశంలో చూసుకుంటే, అలాగే రాష్ట్రంలో చూసుకుంటే, ముఖ్యంగా మరి ఈ అటవ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలోని ఈ మాదక ద్రవ్యాలకి, మత్తు పదార్థాలకి అలవాటు పడిపోవడం కానివ్వండి, ఈ మత్తు ఏదైతే గంజాయి స్మగ్లింగ్లోని ఈ యువకులకి ఏదైతే నిరుద్యోగ సమస్య వల్ల వీటి వైపు చూడడం జరుగుతుంది. మేము ఈరోజు యువజన కాంగ్రెస్ తరఫు నుంచి ఈ మోడీ ప్రభుత్వాన్ని కానీ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఈ నిరుద్యోగ సమస్యను నిర్మూలించండి అయ్యా. మోడీ గారు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు యువకుల్ని మత్తు వైపు వెళ్ళకుండా చేయాలని చెప్పేసి ఈ యువజన కాంగ్రెస్ తరఫున ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వాడవాడల ప్రతి దగ్గర చేయడం జరుగుతుంది. మరి ఏదైతే అదానీ గారు గుజరాత్లో ఉన్నటువంటి అదానీ పోర్టులో మొన్న జరిగినటువంటి అదానీ పోర్టులో దాదాపు లక్షల కోట్ల మాదక ద్రవ్యాలు దొరికాయి. అలాంటి తరుణంలో ఆయన మీద యాక్షన్ లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనండి, ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనండి, ఆ రోజు ఎలక్షన్ స్టైల్లో మీదంటే మీదని చెప్పారు. మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, పెద్ద ప్రమాదం ఉన్నది. ఈ చుట్టుపక్కల ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో, రాయ్పూర్ ఛత్తీస్గఢ్ అవనివ్వండి, అలాగే ఇంకా మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయన వ్యాపార సంస్థల్ని పెద్దగా పెంచుకొని మరి ఇప్పుడు ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ కూడా తవ్వుకెళ్ళిపోయే చేస్తున్నారు. మరి ఈరోజు నేను వస్తున్నప్పుడు రోడ్డు అయితే వేస్తున్నారు, అది గిరిజనుల మీద ప్రేమ కాదండి. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంపదని వాళ్ళు పట్టుకెళ్ళిపోవడానికి వాళ్ళు రోడ్లు వేసుకుంటున్నారు, అలాగే అన్నీ చేసుకున్నారు. గిరిజనులందరూ ఒక్కటే గమనించాలి, మన ఉవ్వెత్తున మనందరం కూడా పోరాటం చేయకపోతే రేపు రానున్న రోజుల్లో ఈ సుందరమైనటువంటి గిరిజన ప్రాంతాన్ని కాలుష్య ప్రాంతంగా అయిపోతుంది. మీరు గమనించాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు జీవో నెంబర్ 3 గురించి మాట్లాడుతున్నాం. జీవో నెంబర్ 3 ఉంటే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, వారందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ జీవో నెంబర్ 3ని మీరు పట్టించుకోకపోతే, కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోతే, మరి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి కూలి పనులు చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి పాచి పనులు చేసుకున్నారు. మరి అలాగే మత్తు వైపు బానిసలు అయిపోతున్నారు. మేము అడుగుతా ఉన్నాం యువజన కాంగ్రెస్ తరఫు నుంచి, జీవో నెంబర్ 3ని వెంటనే పునరుద్ధరించి గిరిజనులకి న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ అన్నారు, సూపర్ 6లో ఉచిత బస్సు అన్నారు, ప్రతి విద్యార్థికి యువకుడికి 1500 రూపాయలు అన్నారు, మహిళలకు అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు,
అలాగే చూసుకుంటే చాలా అని చెప్పారు, ఉచిత గ్యాస్ అన్నారు. మరి ఈరోజు చూసుకుంటే విద్యుత్ ఛార్జీలు పెంచేసి సర్ఛార్జీలు అని చెప్పేసి గత ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు చేస్తే మీరు 6 నెలల్లో సుమారు 18,000 కోట్లు పెంచడం జరిగింది. ఇది ప్రతి సామాన్యుని మీద పడుతున్నటువంటి భారాన్ని తగ్గించే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉన్నది. అలాగే ఉచిత సిలిండర్లు అన్నారు, దీపం పథకం 2 అన్నారు. వారి దీపం పథకం 2కి అర్థం ఏంటంటే వాళ్ళు 2 కొవ్వొత్తులు ఇచ్చి మనం అంధకారంలో బతకడమే ఆ దీపం పథకం 2. అలాగే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకే మణిహారం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈ అరకు జిల్లాలో ఈ ఏఎస్ఆర్ జిల్లాలో అత్యున్నత సంబంధాలు ఉన్నాయి. చాలామంది అక్కడ జాబులు చేసుకుంటున్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. కానీ ఈరోజు మోడీ గారు దాన్ని ప్రభుత్వ సంస్థ నుంచి ప్రైవేట్ పరం చేద్దామని చూస్తున్నారు. మోడీ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు 29వ తారీఖున విశాఖపట్నం జిల్లాలో అడుగు పెట్టాలంటే మీరు ఢిల్లీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి మాట స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతే మీరు విశాఖపట్నం జిల్లాలోకి రావాలి. లేదంటే మోడీ గారిని అడ్డుకుంటాం. అయ్యా మోడీ గారు గుర్తుపెట్టుకోండి, యువజన కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, రాష్ట్రం అంతటా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం మేము చేస్తాం యువజన కాంగ్రెస్ తరఫు నుంచి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.